అందరికీ నమస్తే అండి. ప్రజావేదిక నిర్మాణ ఖర్చు 900 కోట్లంట. మా అపర మీద కేఎస్ ప్రసాద్ చెప్తున్నాడు. నేను అందుకే చాలా సందర్భాల్లో చెప్తా ఉంటా. విషయ పరిజ్ఞానం చాలా తక్కువ. 4 ముక్కలు తెలుగులోని, 4 ముక్కలు ఇంగ్లీష్‌లోని మాట్లాడేసి, నేను ఒక పెద్ద విశ్లేషకుడిగా ఫీల్ అయిపోతా ఉంటాడు ఈ కేఎస్ ప్రసాద్. ఏనా బొచ్చు తెలీదు. పీకల దాకా తాగాల, ముందు వెనక ముందుకు మాట్లాడాలా. 900 కోట్ల రూపాయలు ఖర్చు అయిందా ప్రజావేదిక నిర్మించడానికి? సిగ్గనిపించట్లేదు నీకు అసలు కేఎస్ ప్రసాద్? ఒకసారి ఏం మాట్లాడాడు వినిపిస్తాను చూడండి. మాట చెప్తా సార్. ప్రజావేదిక కోల్చారు, దాని ఖర్చు 900 కోట్లు. ప్రజల కోసం లేకపోతే ప్రభుత్వాల కోసం, ప్రజా అధినేతల కోసం రుషికొండలో కట్టిన భవనాల ఖరీదు 500 కోట్లు. అది శాశ్వతమా? నీకు సిగ్గు శరం లేదు కేఎస్ ప్రసాద్. సిగ్గనే దేవుడు అట్లేదంతే నీకు. ఇక్కడ జీవో పెడతాను చూడు. 2017 ఏప్రిల్ 4వ తారీఖున జారీ అయిన జీవో. అది జీవో నెంబర్ వచ్చేసి 104. R&B డిపార్ట్మెంట్ నుంచి 90 లక్షల రూపాయలు మంజూరు చేశారు. నేను చదివి వినిపిస్తా క్లియర్గా. ప్రజావేదిక నిర్మాణానికి అయిన ఖర్చు కేవలం 90 లక్షలు. 2017వ సంవత్సరం ఏప్రిల్ 4న జారీ అయిన జీవో నెంబర్ ప్రకారం R&B డిపార్ట్మెంట్ నుంచి ప్రజావేదిక నిర్మాణానికి 90 లక్షల రూపాయల నిధులు జారీ అయ్యాయి. ఆ నిధులు కేవలం నిర్మాణానికి ఉపయోగించారు. ప్రజావేదిక వద్ద పోలీస్ సెక్యూరిటీ అవుట్ పోస్టులు, పార్కింగ్ స్థలం ఏర్పాటు వంటి వాటికి కలిపి మొత్తానికి 1,90,00,000 అయింది ప్రజావేదిక నిర్మాణానికి. మొత్తం అన్నీ కలుపుకొని, పార్కింగ్ స్థలానికి కావచ్చు, లేదంటే పోలీస్ సెక్యూరిటీ పోస్టులు కావచ్చు, ఆ చుట్టుపక్కల స్థలాన్ని చదువు కోసం కావచ్చు, దేనికైతేనే మొత్తానికి అయింది ఎంత? 1,90,00,000. వీడు అని చెప్తున్నాడు 900 కోట్లు. ఇక్కడ జీవో ఇక్కడ పెడతాను చూడండి ఒకసారి, క్లియర్ కనబడుతుంది. మరి నీ చెప్పించు కొట్టాలో అర్థం కావట్లా. చెప్పు, నేను చెప్పించు కొట్టాలి ఇప్పుడు? వైసీపీ అధికారంలోకి రాగానే జీవోలు గట్టా చూపించుకుంటా వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చేశారు. ప్రజావేదిక అయిన ఖర్చు దాదాపు 9 కోట్ల రూపాయలని, 8,90,00,000 రూపాయలు అని చెప్పేసి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చేశారు. పోనీ అది చెప్పాడు అనుకో, ఒక అర్థం ఉండేది. సరేలే, గతంలో వైసీపీ వాళ్ళు ఏడ్చారు కదా, అదే నిజం అనుకుంటున్నాడు ఈ తెంగరోడు, అదే నిజం అనుకుని ఇక్కడ వాగేసేయాలి అని చెప్పని అనుకోవచ్చు. ఈ సంబంధం ఉందా? ఎక్కడ 90 లక్షలు, ఎక్కడ 900 కోట్ల రూపాయలు? నువ్వు ఎలా విశ్లేషకుడు అయ్యావు? అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నీ వల్ల ఎవరికి ఉపయోగం? పైగా ప్రతి ఒక్కరికి మనం పేర్లు ఎట్టేస్తామా? ప్రతి ఒక్కరికి. ఆడు పోట డబ్బాగాడు, ఆడు కిరసన డబ్బాగాడు, ఆడి తప్పెళ్ళగాడు, ఆడి పొక్కుడి గాడు. నువ్వు మాత్రం దాకముఖం వేసుకుని వచ్చి ఇక్కడ పెద్ద పెద్ద విశ్లేషణ చేసేస్తావు. చెయ్యి మాకు అలాంటి విశ్లేషణ చేయి. మాకు ఉన్న పరుగు పోవట్లేదా? ప్రజలు నవ్వుకుంటలేదా? మనల్ని చూసి నవ్వుతున్నారా లేదా? ఇవాళ సోషల్ మీడియాలో చూడు, వీడు మేధావి అంటారా, వీడి వల్ల ఎవడికి ఉపయోగం, వీడు ఒక విశ్లేషకుడు అంట. 90 లక్షలకి 900 కోట్ల రూపాయలకి తేడా లేదు. అయినా బాత్ డబ్బా ఏదైనా కానీ 36 లక్షల రూపాయలు బాత్ డబ్బా ఏ ప్యాలెస్లో ఉందయా? ఏ ప్యాలెస్లో ఉంది చెప్పు? మళ్ళీ మీరు ఇక్కడ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారా? నన్ను మళ్ళీ కూర్చొని ఇక్కడ డిబేట్లో కూర్చొని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటయ్యా? నిన్నమోన్నటిదాకా నువ్వే కదా మాట్లాడు. వీళ్ళు మాట్లాడితే అభివృద్ధి అని మాట్లాడుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, ఏ విధంగా చేసేస్తాడో ఇప్పటికే నానా సంకలనం లాగేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ సంక్షేమ పథకాలు ఇవ్వడానికే అమరావతి నిర్మాణానికి 1,00,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తేవాలి? 3 రాజ్యాలు అన్నారు, ఇప్పుడు అయిపోద్దా? పోలవరం అన్నారు, ఇప్పుడు అయిపోద్దా? టైం పడుతుందని మెల్లిగా చేసుకుంటూ వెళ్తాడు. ఇప్పుడు ప్రజల సంక్షేమం ముఖ్యంగా పరిపాలన సాగుతున్నాడు జగన్మోహన్ రెడ్డిని. సొల్లు ప్రగల్భాలని పలికాం కదా మనం. పలికేమా? నువ్వు పలికేవో జనని సాయి అంతే, అయినా కూడా అంతే. ఆ గతంలో 26 లక్షల రూపాయలు, 36 లక్షల రూపాయలు బాధ్యత డబ్బా ఎవడన్నా చూసి వచ్చాడా? ఏ కొట్టంగా చెప్పాడని అడిగాడు. ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు? ఉంటే తప్పేంటి అంటే, ముఖ్యమంత్రులు అంటే రేకు డోర్లు పెట్టుకుని డొక్కట్టుకుని వెళ్తారా బాత్రూంలోకి? ఆయన పాఠాలు చెప్పేసి ఓడే, ఇక నువ్వు పాఠాలు చెప్పేసి ఓడివే. మా మేధావులకి ఏం తక్కువ లేదు మాకు. ఇలాంటి దరిద్రపు కోటు మేధావులు ఉన్నంత వరకు రాష్ట్రం ఇలాగే తగలుతుంది. చేసేవాడిని చేయనివ్వరు, అది కూడా విష ప్రచారమే. ఉన్న వాస్తవాలు చెప్పలేము మనం. నిన్ను లేని చెప్పమంటలో ఉన్న వాస్తవం చెప్పు. విశ్లేషకుడు కదా, నీకు ఆ మాత్రం తెలీదా? ఏ భవనం ఎంత ఖర్చు అయింది, దాని నిర్మాణం ఎంత అయింది, ఆ మాత్రం ఇంగితం లేదా నీకు? తెలుసుకోవద్దా? మేము మాట్లాడుతుంటే గుడ్డెద్దు చేయలేకపోయినట్టు మాట్లాడాం. మేము కూడా తెలుసుకుంటాం. తెలియకపోతే ఖచ్చితంగా తెలుసుకుంటాం. తెలిస్తే ఎవరిని అడగం, కానీ తెలియకపోతే ఖచ్చితంగా అడుగుతాం ఏంటి అని చెప్పేసి అని. మరి కనీసం నీకు ఆ మాత్రం పరిజ్ఞానం లేదా మాట్లాడేటప్పుడు? మాకు ఒకటి ఉంటుంది, మనం ఏం చెప్పినా కానీ అబద్ధం చెప్పకూడదు.
చెప్పే విషయం క్లియర్గా చెప్పాలని నా భావన మాకు ఉంటుంది. మరి అంత వయసు వచ్చింది నీకు, అంత వయసు వచ్చింది కదా మనకి, ఇంకా ఏడిపోయినా ఎందుకు? ఏం ఉపయోగం దానివల్ల? ఇవాళ చూడు, సోషల్ మీడియాలో ఒకసారి ఓపెన్ చేసుకుని చూడు, తిట్లు తినేది నువ్వే కదా. అనేక సందర్భాల్లో చెప్పావు నీకు. నువ్వు ఇలాంటి పనికిమాల పకోడీ విశ్లేషణ చేయమాక. బొత్తిగా విషయ పరిజ్ఞానం లేకపోతే ఎలా ప్రసాద్? సరే మేమంటే చదువుకోలేదు, మాది వదిలే. మేము ఏదో విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తులు పోనో, మేము మేధావులు పోనో, లేదంటే నాకు పెద్ద సబ్జెక్ట్ ఉందనో, నాలెడ్జ్ ఉందని చెప్పేసి నేను అన్నాను. పెద్ద పెద్ద చదువులు చదివేసాను అంటావు కదా, నేను జపాన్లో చదివేసాను, లండన్లో చదివేసాను అంటావు కదా. మరి ఏమైపోయింది మన పరిజ్ఞానం ఇప్పుడు? ఆ చదివిన చదువు అంతా కూడా ఎక్కడ చెత్తబూట్లో పడేసి ఆ సాక్షిలో కూర్చొని వాళ్ళు ఇచ్చే స్క్రిప్ట్ చదివేస్తున్నాడు. వాళ్ళ వాట్సాప్లో పంపించే మెసేజ్లు, వాళ్ళు ఇచ్చే స్క్రిప్టు, నీ మేధాంతం తగలట్ట. ఇంకెలాగే అనాలి, అంతకుమించి ఏం అనలేం కదా. ఇంకెలాంటి పకోడీ విశ్లేషణ చేయి మాకు, చాలా చండాలం ఉంటుంది. తెలిసింది కదా, తెలుసుకో. ఇప్పుడు కలితే పంపించమంటే నీకు వాట్సాప్లో పంపిస్తా, జియో పంపిస్తా. క్లియర్గా చూడు, చూస్తే నీకు అర్థమవుతుంది. చదువుకున్నవాడుగా చదివితే నీకు అర్థమైపోతుంది. అక్కడ కట్టడానికి నిర్మాణ వ్యయం ఎంత అయింది, ఆ చుట్టూ పార్కింగ్కి ఎంత అయింది, పోలీస్ అవుట్పోస్టులకి ఎంత అయింది, ఇంకా మిగిలిన ఇతరాట్లకి ఎంత ఖర్చు అయింది అనేది అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. ఒక అవగాహన వచ్చింది, తెలుసుకో, తప్పేం లేదు. ఇక మాని ఆడిపోకుడిగాడు, ఆడికెట్టిన డబ్బాగాడు, ఆడిపోవటం డబ్బాగాడు అని మాని, పక్కన వాళ్ళకి ఎంచపరచడం మాని. ముందు మనం ఆ స్థాయికి వెళ్తే గొప్పే. సేపు కూడా మాట్లాడితే అంటే పొల్లు కొరికేసి అందరికీ పేర్లు పెట్టేసి ఇవాళ నీకు కూడా పేరు పెట్టేశాడు. ఈ దాకమాకోడికి ఏమీ తెలియదురా. ఆ 4 ముక్కలు ఇంగ్లీష్ ముక్కలు, 4 ముక్కలు తెలుగు ముక్కలు ముందు వెనక ముందుకు చెప్పేసుకొని గడిపేస్తున్నాడు, పబ్బం గడిపేసుకుంటున్నాడు అని నీకో పేరు పెట్టేశాడు. పెడతారు మరి, ఖచ్చితంగా పెట్టుకుంటూ ఉంటారుగా. మనం అందరికీ పిలిచి పేర్లు పెడతా ఉంటే నీకెందుకు పేర్లు పెట్టరు? మాట్లాడితే పెట్టకథలు, మాట్లాడితే స్టోరీలు, పళ్ళు కొరికేసుకుంటా విశ్లేషణ చేయాలా, ఇప్పుడు విషయం చిమ్మేయాలా. అప్పుడే ప్రభుత్వం మీద ఏడ్డం మొదలెట్టేసాడు, అప్పుడే విషయం చిమ్మడం మొదలు పెట్టేశాడు. అప్పుడే ముందు ఆ సాక్షిలో కూర్చోవడం మాని, అది అందులో కూర్చోవడం మానేస్తే నీకు ఎంతో కొంత ఉన్న ఆ విలువ ఏదైతే ఉందో అది ఇంకా ఉంటుంది కొద్దిగా. నువ్వు రోజు సాక్షిలో కనపడ్డావంటే వాళ్ళతో పాటు నువ్వు కూడా దెబ్బలు తినాలా, దెబ్బలు కాయాలా. వాళ్ళకు ఒక ప్లానింగ్ ఉంటుంది. అది అబద్ధం అని తెలిసినా దాన్ని నిజంగా చెప్పే ప్రయత్నం చేస్తారు. నీకేమీ తెలియదు, డైరెక్ట్గా ఊపుకుంటూ వెళ్ళిపోతావు. అక్కడికి ఊపుకుంటూ వెళ్ళిపోయి అక్కడ కూర్చోగానే వాళ్ళు నీ చేతులు 4 పేపర్లు పెట్టేస్తారు. ఇదిగో చదివేసుకొని ఈ సబ్జెక్ట్ అదే అని చెప్పేసి అని. నువ్వు 4 పేపర్లు తిరిగేస్తావు, ఓకే రైట్ అంటావు. ఇంకా నీకున్న పరిజ్ఞానం మేరకు 4 ముక్కలు తెలుగు, 4 ముక్కలు ఇంగ్లీషు మాట్లాడేయడమే అదే పెద్ద విశ్లేషణ. ఆ వీడియో చివరి వరకు చూసి చివరిలో ఏం అర్థమైందంటే ఏం అర్థం కాదు. వాడు ఎందుకు మాట్లాడే ఆడికి అర్థం కాదు, నాకు అర్థం కాదు. మేధావులు ఇప్పుడు మేధావు కాదు, ప్రజాస్వామ్య పరిరక్షకుడు. వీడియో స్టార్టింగ్ ఎండింగ్ అయ్యే మాటలు ఉంటాయి. తెలియకపోతే మాట్లాడమాకు, నీ సేవలు ఇంక చాలు. మేధావు ముసుగులో మమ్మల్ని మట్టికి కరిపించేసిన మట్టికి చాలు. ప్రజలు సంతోషంగా ఉన్నారు, ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నారు. ఇంక ఇలాంటి విష ప్రచారాలు ఎన్ని చేసినా గతంలోలాగా పప్పులు ఉడకో. గతంలో జరిగిపోయినాయిలే, గతంలో ప్రజలు నమ్మారు, ఇప్పుడు నమ్మే పరిస్థితులు ఎవరు లేరు కదా. అది తెలుసుకుంటే మంచిది నువ్వు.